తిరుపతి జిల్లా పార్లమెంటరీ కమిటీ అధ్యక్షురాలుగా పనబాక లక్ష్మి, జనరల్ సెక్రటరీగా డాలర్ దివాకర్ రెడ్డితో పాటు జిల్లా వ్యాప్తంగా సత్యవేడు నియోజకవర్గం నుండి పదవులు పొందిన వారికి సర్వేపల్లి ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు పనపాక లక్ష్మి, గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో లోకేష్ బాబు దిశానిర్దేశంలో మనమందరం సైనికుల్లా పనిచేసి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి తిరుపతి జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతం చేయాలని మీడియా ద్వారా పార్టీ శ్రేణులను కోరారు. మన తిరుపతి ఈరోజు అంగరంగ వైభవంగా జరిగిన తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షురాలైన మన పనబాక లక్ష్మి మేడం గారికి మరియు మన జిల్లా కార్యదర్శి అయిన మన డాలర్ దివాకర్ రెడ్డి గారికి మరియు తిరుపతి పార్లమెంటరీ బోర్డు సభ్యులందరికీ నా యొక్క శుభాభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యవర్గం మొత్తం మనం 7 కాన్స్టిట్యూషన్లో బాగా పర్యటించి ఏ సమస్య వచ్చినా పార్లమెంట్ అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళు ఏ కార్యకర్తకి ఇబ్బంది లేకుండా మన పార్టీని రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ రేపు 2029లో ఎలక్షన్స్ కానీ మనం విజయదుందుబి మోగించేటట్టు కృషి చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజున తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలుగా నేను, అలాగే జనరల్ సెక్రటరీగా డాలర్ దివాకర్ రెడ్డి గారు, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ప్రమాణ చేసేదానికి బోర్డు సభకు కూడా జరిగింది. జిల్లా ఉన్నటువంటి నాయకులందరూ, శాసనసభ్యులు అందరూ వచ్చి వారి యొక్క ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేశారు. మా కమిటీ మొత్తం కూడా పార్టీని మరింతగా పటిష్టం చేసి గ్రామాల్లోకి బలోపేతం చేసే విధంగా మేము ముందుకు వస్తాము. ముఖ్యంగా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో పార్టీని బలోపేతం చేయడం కోసమనే ఈ కమిటీని నిర్ణయించడం జరిగింది. ఈరోజు తిరుపతి పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకారం అత్యంత వైభవంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత ఉత్సాహంగా ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జిల్లా అధ్యక్షురాలుగా శ్రీమతి పనబాక లక్ష్మి గారు, అలాగే కార్యదర్శిగా యువకుడు, అన్నిట్లో కూడా ముందుండి పోరాడే తత్వం ఉన్నటువంటి మంచి మనిషి, ఏమన్నా కానీ అడిగితే సాయం చేసేటువంటి మంచి గొప్ప హృదయం ఉన్నటువంటి మనిషి సెక్రటరీ, జనరల్ సెక్రటరీగా దివాకర్ రెడ్డి గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం, అలాగే ముఖ్యంగా ఈరోజు జిల్లా కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయడం, అలాగే ముఖ్యంగా నా గూడూరు కాన్స్టిట్యున్సీలో దాదాపు 6 మంది, అంటే ఈ యొక్క జిల్లా కమిటీ వైస్ ప్రెసిడెంట్ మా వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే అధికార ప్రతినిధులు మా రహీం గారు, అలాగే ఇంకొక అధికార ప్రతినిధిగా మా దయాకర్ గారు, అలాగే పార్టీ ట్రెజరర్గా మా భారతక్ గారు, అలాగే పార్టీ జాయింట్ సెక్రటరీగా మా పోలమ్మ గారు, అలాగే ఇంకొక కార్యదర్శిగా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మా పెంచిలయ్య గారు, ఇట్లా అందరూ కూడా ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. మా వాళ్ళందరూ కూడా పార్టీ కష్టపడిన వాళ్ళే, ఎవరు కూడా కొత్త మొక్కలు కాదు. ఇవన్నీ గత ఎలక్షన్లో మా అందరి గెలుపు కోసం పాటుపోయిన నాయకులకే ఈరోజు జిల్లా కమిటీలో ప్రాధాన్యత ఇచ్చినటువంటి మా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వీళ్ళందరి నాయకత్వం, అలాగే ఉన్నటువంటి 6 మంది ఎమ్మెల్యేలు, అలాగే సత్యవేడు ఇన్ఛార్జి గారి పెద్దలు అన్న శంకర్ రెడ్డి అన్న, వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో రాబోయే స్థానిక సమస్య ఎలక్షన్లో ఈ యొక్క జిల్లాలో ఖచ్చితంగా 100% విజయదుందుబి మోగిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మేము కూడా తెలియజేస్తున్నాం, మాది వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం కాదు. ఈసారి ఎలక్షన్స్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం లాగా చట్టబద్ధంగా జరుగుతాయే తప్ప వాళ్ళలాగా దౌర్జన్యాలు, హింసలు ప్రేరేపించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి 7 మందికి లేదు. 7 మంది ఇన్ఛార్జీలు కూడా అటువంటి మనస్తత్వం లేదు. అందరూ కూడా పేదల కోసం పనిచేసేటువంటి వాళ్ళం తప్ప ఎవరు కూడా మరీ అన్యాయంగా రౌడీలాగా చేసేవాళ్ళం కాదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీని కాపాడుతున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారికి రాబోయే రోజుల్లో కాబోయే ఈ ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ దిక్చూసి మా నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా కాన్స్టిట్యున్సీలో
6 మందికి జిల్లా కమిటీలో స్థానం ఇచ్చినటువంటి పెద్దలు మా నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి జిల్లా అధ్యక్షురాలు గారికి, జిల్లా కార్యదర్శి గారికి, అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.